హే గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మమ్మీ అయితే బయట ఉడుస్తున్నారు. పొద్దునే చల్లగాలి అయితే వస్తుంది చూడండి. ఫ్రైడే వస్తే ఇంట్లో పని లేట్ అయిపోయింది. అదేందో ఇప్పుడని కాదు, ఎప్పుడైనా అంతే. ఫ్రైడే రోజు కంపల్సరీగా లేట్ అయిపోయింది పని. అన్నం తినేసరికి 2-3 అయిపోయింది. అందుకని ఫ్రైడే స్పెషల్ అంటారు. మమ్మీ పుచ్చకాయ అయితే కోస్తుంది ఇప్పుడు. మా షన్నగాడు అయితే ఈడ కూర్చున్నాడు. అనుగాడు ఈడ కూర్చొని చూస్తుండు. బయటికి వదిలిపెట్టాలంట అయ్యగారిని. అదే అరుస్తుండు ఊ అని. ఇంకిడైతే మన పుచ్చకాయ కేక్ కటింగ్ అవుతుంది. వచ్చే నెల 14 మా అను బర్త్డే అనమాట. మే 14. అది నేనే పుచ్చకాయ కోసింది నేనే, ఇది తినేది నేనే. సంట మా లోపలికి బయటికి తిరుగుతున్నాడు నా కొడుకు. బయటికి వెళ్ళే టైం అయింది ఇప్పుడు. వాడిని బయటికి వదిలిపెట్టాలి. అది అందుకని अब नक्को 3:30 छुआ टाइम जा अंदर जा. अब नक्को मम्मी अंदर जाओ मम्मी जा अंदर जा. ఇంకా కట్ చేస్తున్నాను ఇలా. ఇప్పుడు చూడండి అటు వెళ్ళింది కదా. అను చైన్ చూడుతిమా అని అదేరి ఇట్లా ముఖం పెట్టి అను చైన్ చూడుతిమా అను చైన్ చూడుతిమా జల్దీగా. చూడండి బెల్ట్ తెచ్చి ముందు పెడతాడు. వదిలిపెట్టమని అనుగాడు. అను ఇదిరే పాంబో. అనుగడు చూడండి, ఈనుగడు చూడండి. ఇంకా మా చెల్లికైతే ఇంకా ఎగ్జామ్స్ 2 రోజులు 3 రోజులు అయితే అయిపోతాయి అన్నమాట. ఇంకా 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద బ్యాగ్ అయితే ఇంటికైతే తెచ్చేసుకుంది. ఇంకా బ్యాగ్ అయితే చదువుకుంటుంది. 9th అయిపోయింది కదా. ఇంకా జూనియర్ 10th ఇప్పుడు చెల్లి. నేను నర్సరీ అంటున్నాను. अरे अब नाक को अच्छा चेंज छोड़ दे. मैं जाता का जा, किधर जाता जा. फिर का गाम सो भी फिर का आना को घर में आना को जाता. 3:30 आता हूँ नीचे आता फिर घर में. ఇప్పుడు వదిలి పెడితే మళ్ళీ ఆడే ఇంట్లోకి వస్తాడు చూడండి. ఆడే పోతుండు రోజు తెలుసుకుని వాడి. ఇలా అయితే తీసి ఇంకెలా అయితే కట్ చేసి వేస్తున్నాడు మమ్మీ. మేము చిన్నపిల్లలం కదా, ఇంత పెద్ద ముక్క తినడం రాదని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నారు. ఎంత నాకు తల్లి ప్రేమ చూడండి ఎలా ఉంటుందో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. ఇంక ఇలా అయితే కట్ చేసి వేస్తుంది మమ్మీ. మమ్మీ అన్నీ నాకేనా? ముగ్గురు కలిపి కటింగ్ మాత్రం ఇలా చేస్తున్నా. ప్లేట్లో వేస్ట్ ఇంత వచ్చింది. ఈ ప్లేట్ ఎంత పెద్ద ఉంది, ఈ ప్లేట్ ఎంత పెద్ద వచ్చింది. ఇదైతే పెద్ద ప్లేట్, ఇదైతే చిన్న ప్లేట్. ఇవన్నీ కూడా రాలేదు. తిను మమ్మీ. అందరూ స్పూన్తో తింటే నేను వెరైటీగా, నేను ఒక్కదాన్నే తిన్న తర్వాత పిల్లలు కూడా పెడతాను. పెద్దవాళ్ళు ఇలా చేయండి, చిన్నపిల్లలు చేయండి. చిన్నపిల్లలు ఇది పెదాలు కోసుకుని పోతాయి. చిన్నపిల్లలు ట్రై చేయమాకండి. మా చెల్లి మా మమ్మీ లాంటి వాళ్ళు ట్రై చేస్తారు ఇట్లాంటి వింత పనులు. మా చెల్లె ఇలాంటివి చేసేది. మా చెల్లిని చూసి మమ్మీ నేర్చుకుంది. దీంట్లో అయితే 3 ముక్కలు 6 కాయలు 3 ప్లేట్ చేయాలి ముగ్గురికి. ఈ ఫోటో తీసి మేడంకి పంపించాలి. ఇన్ని కాదు, కొన్ని తినే వరకు మేడంకి ఫోటోస్ పంపించాలి. చూపెట్టి చూపెట్టిద్రే
జ్యోతి బుద్ధి ఎటు వెళ్ళాలని చూస్తుంది. మా హన్నుగాడు చనిపోయిన దగ్గర నుంచి పిల్లిని అయితే పెంచుకోవట్లే అనమాట. ఇంకా అన్నుని పెంచుకుంటున్నాం కదా, ఎప్పుడో ఒకసారి ఇలా పిల్లిలు వచ్చినప్పుడు ఇంకా దాన్ని తెచ్చుకొని ఆడుకుంటూ ఉంటాం అనమాట. మమ్మీకి కుక్కల కన్నా పిల్లిలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మమ్మీ ఆడుకుంటుంది కొంతసేపు వాటితో ఇంటికి వచ్చినప్పుడు కల్లా. ఇంకా మీకైతే చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేసిన. ఇంకా చిన్న పిల్ల అయితే వచ్చింది ఈరోజు మా ఇంటికి. కొత్త పిల్లి సీత ఎవరు అన్నారు. టిల్లి 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 అమ్మా పిల్లి కావాలా చెప్పండి, పంపిస్తాను. మా మమ్మీదేగా ఇయడానికి మీకు చెప్తుంది చూడండి, కావాలా అని చెప్పేసి. తోక తోక ఊపుతున్నా తోక తోక పోజే అప్పికనే గए भाई పోజే అప్పికనే गए ముద్దుగుంటావేంటి ఎన్ని ముద్దులైన చాలనంత ముద్దుగుంటావేంటి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్. అందరికీ హ్యాపీ ఫ్రైడే, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం అయితే 5:30 అయ్యి వస్తుంది. ఇంకా బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను, నిద్రపోయి లేచాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలు మడత వేయాలి, కొన్ని అంట్లు అయితే సామాన్లు చదరాలి, ఇంకా ఇల్లు ఊడ్చి అంట్లు కడిగి వంట చేయాలి. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సెల్ఫ్లో పెట్టాలి, పని అయితే స్టార్ట్ చేశాను. నమాజ్ చదివాను కదా, జానిమాజ్ బయటికి తీసుకొచ్చాను. చిన్న పెద్ద పాప అయితే బయటికి వెళ్ళింది, అన్నమ్మకి బయట తిప్పాలని. అయితే అన్నమ్మకి ఒకటి వదిలిపెడితే సావాసాలు అనేది ఎక్కువ అయిపోయినాయి. గజ్జి కుక్కలు ఉంటాయి కదా, వాటితో పాటు తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ వాడికి కూడా గజ్జి వచ్చిందని అయితే ఇంకా 2 రోజుల నుంచి బయటికి పంపించట్లేదు. చైన్ వేసి తిప్పిస్తూ ఉంది. అరగంట బయట కూర్చున్నాను, ఊడటానికి వెళ్ళాను. బయట ఊడ్చి పిల్లితో కాసేపు ఆడుకున్నాను. జంతువులు అంటే పిచ్చి ప్రేమ అదేందో కానీ. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో అయితే చిన్న పిల్లి ఉంది. వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఉండట్లేదు పిల్లి, పెద్దగా అయిపోయింది కదా, కొంచెం బయటికి వస్తూ ఉంది. పొద్దున్న పిల్లలు అయితే తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారు పిల్లిని. కాసేపు ఎత్తుకున్నాను కదా, అలవాటు అయిందో ఏందో కానీ మళ్ళీ వచ్చింది పిల్లి. కాసేపు ఎత్తుకొని పంపించాను. మరి ఈరోజు ఫ్రైడే కదా, స్పెషల్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఇది బెండకాయ పులుసు చేశాను. లంచ్ పోవడానికి అయితే ఏం చేయలేదు. అప్పడాలు ఇంకా ఉన్నాయి, సాయంత్రం ఫ్రై చేయాలి అన్నం తినేటప్పుడు. అయితే నిద్రపోయి లేచిన తర్వాత ప్రశాంతంగా కూర్చుందామంటే తప్పొద్దా పని తప్పదు కదా. మనిషి బతికిన రోజులు ఏదో పని ఉంటూనే ఉంటుంది. అను తిప్పటానికైతే మా పాప బయటికి తీసుకెళ్ళిందని చెప్పాను కదా. ఈ బట్టలు మడత వేసి మధ్యాహ్నం కడిగిన గిన్నెలు ఉన్నాయి, ఆ సామాన్లు సదరేసి. పాప అయితే వీడియో తీసిద్దేమో అంటే బయటికి వెళ్ళింది అనుమతి తిప్పడానికి. మరి మీరేమనుకున్నారు ఫ్రైడే స్పెషల్? మరి ఎండాకాలం సెలవులు ఇచ్చారా పిల్లలకి? ఎగ్జామ్స్ అయిపోయినాయా పిల్లలకి? మీ పిల్లలకి కూడా. మా పెద్ద పాపకైతే ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న పాపకైతే ఇంకా 1వ ఎండ ఉందంట, అది కూడా అయిపోతే సెలవులు ఇంకా ఆమె కూడా ఇస్తారు. సెలవుల్లో మీరు ఎటు పోతున్నారో కామెంట్ చేయండి. నేను మాత్రం ఎటు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ప్రశాంతంగా అనిపించింది. ఊర్లోకి వెళ్ళటం అంత ఇష్టం ఉండదు నాకు. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎప్పుడన్నా అప్పుడు ఆకలి వేస్తే ఎప్పుడు కూడా అప్పుడు వేసుకొని తినొచ్చు. అదే ఊరికి వెళ్తే వాళ్ళు పెట్టినప్పుడు తినాలి. అవునా కాదా చెప్పండి? అందుకే ఊరికి వెళ్ళాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పెడతారు,
పెట్టడం కాదులే, కానీ ఏంటంటే మన ఇల్లు ఉంటే మన ఒక పూట తినేది 2 పూటలు తింటారు కదా పిల్లలు, అది పిల్లల గురించి ఆలోచన ఎక్కువ. ఊరికి వెళ్ళేదైతే बैग्स में दिखाने में बैग है का दाल है పైన వస్తావా? तो बस में चली బతకనియట్లేదు ఎవరిని. हाँ इतना अंदर जाए था हाँ तो है नहीं पोरम खुद बाहर फल डाली खड़े बच्चे वाला है ఏందంట పాలు రమ్మంటే డాడీ వద్దన్నారు డాడీ కూడా ఇది ఆడుతుంది అను అను बच्चा है चैन बाहर डाल दो कन्नी अनु डेली चिकरे ఈ కాడు ఆడుకో నేహాలతో ఆడుకో చెయ్యొద్దురా माँ पान पीते ఆడుకోరా నేహండి సరినా ఉంది ఇగో ఆ అబ్బాయి ఉన్నాడు లాలు వస్తాడు ఆడుకో కూర్చోబెట్టు ఆడుకోరా నువ్వు పోయి వాళ్ళతో నేనేం చెయ్యాలి आई चिकरे నేను రాను చాలు ఎందుకు రావాలి ನಾನು ಭೋಜನವಾ ఆ? ನಾನು అరే అంతమంది ఉన్నారు నేను రాకపోతే నీకేమైంది పో జగనా జగనా రోజాను ఆడుకోపో ఇసుకిచ్చి మాకు నన్ను పో. రానంటే రాను ఎవరు పోతాం రాను నేను రాను జాను రానన్నారా ఇసుకిస్తే ఎందుకు రా నేను రాను ನಾನು భోజనవా జాను చూడండి ఏడ్చే ముఖం పెట్టిండు. ఆడటానికి రానని చెప్తే పొద్దున్న పాలు తెమ్మంటే తేలేదు. అన్నమ్మ ఏడుస్తున్నాడు అంటే ఆడుకో ఆడుకో లేకపోతే నీకేమైంది పోయి ఆడుకో అరే రానురా నేను వాళ్ళతో ఆడుకోపో అన్నుతో ఆడు జాను అన్నుతో ఆడు. టిట్టిడింగ్ తెలిసినప్పుడు ఆడు రాలేదు. ఏందంటే నేహాల్ ఇంట్లో ఆడుకుంటున్నా అన్నాడు. పోయి నేహాల్ ఇంట్లోనే ఆడుకుంటారా నేను ఏమన్నా అన్నా జాను నేను చెల్లిన ఏది అంటే నేహాల్ ఇంట్లో ఆడుకున్నా అంటుంది ఆడుకుంటుంది అన్నాడు. ನಾನು అన్నమ్మ ఓ జాను ఇస్కి మాకు అన్ను అన్నమి రాను రాను రావుతుందిగా మీ అక్క పో రావుతుందిగా పో రానురా ఒకసారి చెప్పాగా ఇసుకి మాకు పోయి మీ అమ్మకి చెప్పాలా ఇసుకిస్తున్నావని పో ఏమన్నావు మా డాడీ పాలు తాగొద్దు అన్నావు మా డాడీ ఇంత ఆడొద్దు అన్నాడు అని నేను చెప్పిన నేహ అది చెల్లినకు తేమాకని చెప్పిందంటగా. అవును చెల్లినా
చేసిన అన్నమాట నేను మన జాన్ డేవిడ్ మీద ప్రాంక్ చేశాను. కథ వేరుంటది, కథ వేరుంటది, అయ్యా, ఒక్క మాట ఇట్రా. ఆహా, మీరు చిన్న పిల్లలు, నేను పెద్ద పిల్లని. చిన్న పిల్లలతో ఆడుకోకుండా నాతో నవ్వుతావేంద్రా చెప్పు. పోయి ఆడుకోవచ్చుగా. జాను చూడండి రానంటే కొంచెం కరిపు. अरे मेरे बच्चे भी खिला रही सेंटा माँ को बुढ़ू खिला रही। अगे फौजी बुला